నమస్కారం, డిటివి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పొరపోరు ముగిసిన ఆగని వేట, మున్సిపల్ పీఠం కోసం మొదలైన రిసార్ట్ రాజకీయం. ఏపీ బడ్జెట్ 2026-27 సూపర్ 6 లక్ష్యంగా 3.46 లక్షల కోట్ల భారీ పద్దు. మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లిన అంతర్జాతీయ మార్కెట్లు. నాటి నాన్ రుద్రన్ వివాదం మళ్లీ మొదలు, 20 కోట్ల పరిహారం కోరుతూ తేనాండాల్ ఫిల్మ్స్ నోటీసులు. తెలుగు రాష్ట్రాల్లో హాయినిస్తున్న వాతావరణం, ఎండల తీవ్రత లేదు, వానల ఇబ్బంది అంతకన్నా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఇప్పుడు రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఓట్ల లెక్కింపు ముగిసినా పీఠం దక్కించుకునే వేట మాత్రం ఆగలేదు. ఎక్కడ చూసినా ఒకటే చర్చ, క్యాంప్ పాలిటిక్స్. గెలిచిన కౌన్సిలర్లు చేజారిపోకుండా ప్రధాన పార్టీలు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఫలితాలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వని చోట కింగ్ మేకర్లుగా మారిన స్వతంత్ర అభ్యర్థుల కోసం వేట మొదలైంది. గెలిచిన అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఫలితాలు రాగానే గెలిచిన కౌన్సిలర్లను హోటాహుటిన రిసార్ట్లకు, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నాయి. పార్టీలు ఫోన్లకు కూడా దొరకకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గణనీయమైన స్థానాల్లో విజయం సాధించారు. వీరి మద్దతు లేనిదే చైర్మన్ లేదా మేయర్ పీఠం దక్కే పరిస్థితి లేదు. దీంతో ఆయా పార్టీల అగ్రనేతలు నేరుగా రంగంలోకి దిగి స్వతంత్రులకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీలు గెలిచిన అసంతృప్త అభ్యర్థులపై కూడా గాలం వేస్తున్నారు. ఫిరాయింపులు జరగకుండా ఉండడానికి పార్టీలు తమ అభ్యర్థులపై నిఘా పెట్టాయి. మరోవైపు క్యాంపు రాజకీయాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టింది. ఫిబ్రవరి 16 జరిగే మేయర్, చైర్మన్ ఎన్నికల వరకు ఏ పార్టీ అభ్యర్థులు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు బయటకు వస్తారు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అధికారం ఎవరిని వరిస్తుందో చూడాలి. మరి రాష్ట్ర రాజకీయం ఇప్పుడు సచివాలయం నుంచి ముఖ్యమంత్రి నివాసానికి మారింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ రాష్ట్ర మంత్రివర్గం నేడు అనధికారికంగా సమావేశం కానుంది. గెలుపోటములపై లోతైన విశ్లేషణతో పాటు ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాబోయే అభివృద్ధి పథకాలకు ఈ భేటీలో రూపకల్పన చేయనున్నారు. అసలు ఈ సమావేశం వెనుకొన్న ప్రధాన ఎజెండా ఏమిటి? మున్సిపల్ రిజల్ట్స్, కేబినెట్ నిర్ణయాలు ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న ఈ కీలక భేటీలో ప్రధానంగా 3 అంశాలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఫలితాల్లో పార్టీ పనితీరుపై సీఎం సమీక్షించనున్నారు. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన చోట అనుసరించాల్సిన వ్యూహాలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టడంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఆగిపోయిన అభివృద్ధి పనులను పట్టాలెక్కించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కొత్త నిధుల కేటాయింపుపై చర్చ జరగనుంది. ప్రజలు ఏ అంశాల ఆధారంగా ఓటు వేశారనే దానిపై నివేదికలను పరిశీలించి రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాల్లో చేయాల్సిన మార్పులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కేవలం రాజకీయాలే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు పెండింగ్ లో ఉన్న కీలక ప్రాజెక్టుపై కూడా ఈ అనధికారిక భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి కేబినెట్ భేటీ తర్వాత వెలువడే ఆ కీలక నిర్ణయాలు ఏంటో తెలుసుకోవాలంటే మనం వేచి చూడాల్సిందే. దక్షిణ కాశీగా పేరుగాంచిన మెదక్ జిల్లా ఏడుపాయల క్షేత్రం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. పవిత్ర మంజీరా నది ఏడుపాయలుగా చీరి ప్రవహించే ఈ పుణ్యక్షేత్రంలో నేటి నుంచి వనదుర్గ భవానీ మాత జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు అప్పుడే భక్తజనం పోటెత్తుతోంది. నేటి తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు మంజీరా నది పాయలలో పుణ్యస్నానాన్ని ఆచరించి వనదుర్గ మాతను దర్శించుకుంటున్నారు. నేడు ప్రారంభమైన ఈ జాతర
వరుసగా 3 రోజుల పాటు కొనసాగుతుంది. రెండవ రోజున రథోత్సవం, మూడవ రోజున బండ్ల ఊరేగింపు వంటి కార్యక్రమాలను భక్తులు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రభుత్వం మరియు దేవస్థానం కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. త్రాగునీరు, ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలతో పాటు మంజీరా నది వద్ద గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రకృతి ఒడిలో పారే నది మధ్య కొలువైన వనదుర్గ భవానీని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నేడు కీలక ఘట్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సుమారు 3.46 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయంతో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును ఆవిష్కరించనున్నారు. ఎన్నికల హామీలు ఒకవైపు, రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం మరోవైపు. అసలు ఈ బడ్జెట్లో ఎవరికి ఏం దక్కబోతోంది? ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం 3 ప్రధాన అంశాలపై దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించనున్నారు. ముఖ్యంగా తల్లికి వందనం, దీపం మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలకు సింహభాగం నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు మరియు రాజధాని అమరావతి నిర్మాణ పనులను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర వాటాగా 1000 కోట్లు కేటాయించనున్నారు. సాధారణ బడ్జెట్తో పాటే ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. రైతులకు పెట్టుబడి సాయం మరియు సాగునీటి మౌలిక సదుపాయాలకు ఈ పద్ధతిలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా డిఎస్సి నిర్వహణతో పాటు పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల సృష్టికి ఈ బడ్జెట్ దిశానిర్దేశం చేయనుంది. అప్పుల భారం ఉన్నప్పటికీ అభివృద్ధిని సంక్షేమంతో జోడిస్తూ ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చదివే ప్రతి అంకె రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చిపోతుందో చూడాలి. మరి విశాఖ సాగర్ తీరం ఇప్పుడు యుద్ధక్షేత్రాన్ని తలపిస్తోంది. నీలిరంగుల అలలపైన భారత నౌకాదళం తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ తీరం సర్వం సిద్ధమైంది. సముద్ర గర్భం నుంచి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా భారత నేవీ చేస్తున్న విన్యాసాలు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలు, సముద్రంలో యుద్ధ నౌకల కవాతు, ఈ సన్నాహక విన్యాసాల్లో భారత నౌకాదళం తన అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తోంది. MiG-29K యుద్ధ విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేస్తూ
చూస్తూ అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడం పర్యాటకులను అబ్బురపరుస్తోంది. అలాగే ధ్రువ్ మరియు చేతక్ హెలికాప్టర్లు సాగరంపై విన్యాసాలు చేస్తూ రక్షణ దళాల సత్తాను చాటుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమాన వాహక నౌకలతో పాటు విధ్వంసక నౌకలు, జలాంతర్గాములు ఈ రిహార్సల్లో పాల్గొంటున్నాయి. సముద్రంలో యుద్ధం సంభవిస్తే శత్రువులను ఎలా ఎదుర్కోవాలో ప్రదర్శిస్తున్న దృశ్యాలు రోమాంచితంగా ఉన్నాయి. మార్కోస్ కమాండోలు హెలికాప్టర్ల నుంచి సముద్రంలోకి దూకడం, సముద్ర మార్గంలో ఉగ్రవాద దాడులను తిప్పికొట్టే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కోసం వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు విశాఖకు చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో నగరమంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సాధారణంగా రెండవ శనివారం అంటే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు దినం. కానీ కడప జిల్లాలో మాత్రం నేడు పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్ని నేడు యథావిధిగా నడుస్తున్నాయి. విద్యార్థుల కేరింతలు, పాఠాల సందడితో తరగతి గదులు కళకళలాడుతున్నాయి. అసలు సెలవు రోజున కూడా పాఠశాలలు ఎందుకు తెరిచారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? కడప జిల్లాలో నేడు పాఠశాలలు పనిచేయడానికి ప్రధాన కారణం గతంలో ప్రకృతి సృష్టించిన ఆటంకాలను అధిగమించడమే. గత కొన్ని వారాల క్రితం కురిసిన భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావంతో జిల్లాలో విద్యా సంస్థలకు వరుసగా సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. దీనివల్ల విద్యా సంవత్సరం ప్రణాళికలు పరిధినాలు తగ్గిపోయాయి. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో విద్యార్థులకు సిలబస్ సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కోల్పోయిన పనిదినాలను భర్తీ చేసేందుకు రెండవ శనివారాన్ని పనిదినంగా ప్రకటించారు. సెలవు రోజు అయినప్పటికీ విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక ప్రణాళికలతో బోధన కొనసాగిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకం కూడా యథావిధిగా అమలవుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయంపై తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. మరిన్ని జిల్లాల్లో కూడా ఇదే తరహాలో పనిదినాలను భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నేడు ఫిబ్రవరి 14 ప్రపంచమంతా ప్రేమికుల రోజు వేడుకల్లో ఉంటే భారతదేశం మాత్రం కంటతడి పెడుతూ తన వీరపుత్రులను స్మరించుకుంటోంది. సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున పుల్వామాలో జరిగిన హేయమైన ఉగ్రదాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఆ రక్తం చిందిన నేల, ఆ గుండెలో ఆగిపోయిన క్షణం నేటికి ప్రతి భారతీయుడి గుండెల్లో మంటగా మిగిలే ఉంది. నేడు దేశవ్యాప్తంగా ఆ అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 7 ఏళ్లు గడిచినా ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఆ 40 మంది వీరులను యావత్ భారతం స్మరించుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా అమర జవాన్లకు నివాళులర్పించారు. వారి త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, దేశం వారిని ఎప్పటికీ మరిచిపోదని కొనియాడారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి గల్లీలోని చిన్న పాఠశాలల వరకు ప్రతి చోట మౌనం పాటించి కొవ్వొత్తులు వెలిగించి అమరవీరులకు జైత్యాత్రలు నిర్వహిస్తున్నారు. శ్రీనగర్లోని లేత్పురా క్యాంప్ వద్ద సిఆర్పీఎఫ్ అధికారులు ప్రత్యేకంగా స్మారక వేడుకలు నిర్వహించారు. తమ సహచరుల త్యాగానికి చిహ్నంగా గాలిలోకి తుపాకులు పేల్చి గౌరవవందనం సమర్పించారు. వారు లేరు, కానీ వారి త్యాగం అమరం. ఆ తల్లుల కన్నీళ్లు, ఆ కుటుంబాల వేదన భారతీయులందరినీ ఒక్కటి చేశాయి. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ప్రతి జవాన్కు, దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి వీరుడికి మనం కూడా సాల్యూట్ చేద్దాం.
పసిడి ప్రియులకు ఇది చేదు వార్త. గత 2 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా మళ్లీ రూట్ మార్చాయి. తగ్గింది కదా ఇక కొందామనుకునే లోపే అంతర్జాతీయ మార్కెట్ల సెగ దేశీయ పసిడిపై పడింది. నేడు బంగారం వెండి ధరలు మళ్లీ పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అసలు ధరలు ఎంత పెరిగాయి? ఈ పెరుగుదల వెనుక ఉన్న అంతర్జాతీయ కారణాలేంటి? దేశీయ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 400 నుంచి 600 వరకు పెరిగింది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా పైకి కదిలింది. బంగారం బాటలోని వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధరపై సుమారు 800 నుంచి 1000 రూపాయల వరకు పెరగడం కొనుగోలుదారులను నిరాశకు గురిచేసింది. అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువలో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఇన్వెస్టర్లు సురక్షిత సాధారణమైన బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల ఈ పెరుగుదల కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ముందు ముందు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి ప్రజలకు భారంగా మారేలా ఉంది. ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గే అవకాశం ఉందా అనే ఉత్కంఠ మార్కెట్ వర్గాల్లో నెలకొంది. हेलो बस गली में अंदर टू व्हीलर तो हमारे दोस्तांना त्या मुकेलू છે चांदी लेने का भाई साहब चांदी फ्री में मिलती है भाई, फ्री में। हाँ नारायण భారత ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం పర్యటనకు వెళ్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ చిత్రాన్ని మార్చే దిశగా మరో భారీ ముందడుగు పడబోతోంది. సుమారు 5,450 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని నేడు జాతికి అంకితం చేయనున్నారు. అష్టలక్ష్మిలుగా పిలిచే ఈశాన్య రాష్ట్రాలను దేశాభివృద్ధికి ఇంజన్లుగా మార్చాలన్న లక్ష్యంతో సాగుతున్న ఈ పర్యటన విశేషాలు తెలుసుకుందాం. అస్సాం అభివృద్ధిలో నేడు ఒక చారిత్రాత్మక రోజుగా నెలకొంది. 5,450 కోట్లతో నిర్మించిన కీలకమైన రైల్వే లైన్లు, జాతీయ రహదారులు మరియు గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇది ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయనుంది. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన వంతెనలు మరియు కొత్త విమానాశ్రయ టెర్మినల్స్ వంటివి ఈశాన్య రాష్ట్రాల మధ్య మరియు మిగిలిన భారతదేశంతో అనుసంధానాన్ని పెంచనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా పర్యాటక రంగం కూడా పుంజుకుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా లుక్ ఈస్ట్ పాలసీ నుంచి యాక్ట్ ఈస్ట్ పాలసీ వరకు ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించనున్నారు. ఈశాన్య భారతంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో ప్రధాని తాజా పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. साथियों, हमारी संस्कृति कहती है हर शुभ कार्य से पहले स्वस्ति वाचन, मंगल की कामना, शुभ का संकल्प, वेद का मंत्र हमें दिशा देता है। आनो भद्राः क्रतवो यन्तु विश्वतः, अर्थात कल्याणकारी विचार हर दिशा से हम तक आते रहें, यही इस भवन की आत्मा होनी चाहिए। भारत के महान लोकतंत्र में जनता के विचार ही हमारी शक्ति है। जनता के सपने ही हमारी पूंजी है। जनता की अपेक्षाएं हमारी प्राथमिकता है। जनता की आकांक्षाएं ही हमारा मार्गदर्शन है। इन भावनाओं और इस भवन के बीच कोई दीवार नहीं होनी चाहिए, कोई दूरी नहीं होनी चाहिए। जब आप
जनता के सपनों को समझेंगे तभी नीतियां जीवंत होगी। जब आप जनता की आकांक्षाओं को महसूस करेंगे तभी निर्णय प्रभावी होंगे। पिछले 11 वर्षों में हमने गवर्नेंस का एक नया मॉडल देखा है। एक ऐसा मॉडल जहां निर्णय का केंद्र भारत का नागरिक है। नागरिक देवो भव ये केवल वाक्य नहीं है, ये हमारी कार्य संस्कृति है। इसे आत्मसात कर आपको इन नए भवनों में प्रवेश करना है। కోలీవుడ్ వోస్టర్ స్టార్ నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ ఇప్పుడు లీగల్ చిక్కుల్లో చిక్కున్నారు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండాల్ ఫిల్మ్స్ నుంచి గట్టి షాక్ తగిలింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఆ సంస్థ ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఏకంగా 20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఈ వార్త దావాహనలా వ్యాపిస్తోంది. ధనుష్ మరియు తేనాండాల్ ఫిల్మ్స్ మధ్య ఈ వివాదం కొన్నేళ్లుగా నడుగుతోంది. గతంలో తేనాండాల్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఒక సినిమా చేసేందుకు ధనుష్ అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించకుండా ఇతర సినిమాలకు డేట్స్ కేటాయించడంపై నిర్మాణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సినిమా పూర్తి చేయనందువల్ల తాము ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, అందుకు ప్రతిఫలంగా 20 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. లేని పక్షంలో న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ వివాదం తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దృష్టికి వెళ్లింది. కొంతకాలం క్రితం ధనుష్ పై రెడ్ కార్డ్ జారీ చేయాలనే ఆలోచన కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగా లీగల్ నోటీసులు రావడంతో ఈ వివాదం ముదిరినట్లు కనిపిస్తోంది. మరోవైపు ఈ నోటీసులపై ధనుష్ టీం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తారా లేక ఆ సంస్థకు సినిమా చేసి పెడతారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా ఈ లీగల్ వార్ ధనుష్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి. ధనుష్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ లెట్స్ కంటిన్యూ టు లిసన్ టు భాస్కర్ భట్ గారు. ఒక్కసారి ఇక్కడ కొంచెం స్పేస్ క్లియర్ చేసి మనం భాస్కర్ భట్. எல்லாருக்கும் வணக்கம். ராயனுக்கு அப்புறம் நான் டைரக்ட் பண்ண படம் நிலவுக்கு என் மேல் என்னடி கோபம் நாளைக்கு ரிலீஸ் ஆகுது. இந்த படத்தை எடுக்கும்போது நாங்கள் எந்த அளவுக்கு என்ஜாய் பண்ணி சந்தோஷமாக ஜாலியாக எடுத்தோமோ அதை பார்க்கும்போது நீங்களும் அந்த அளவுக்கு என்ஜாய் பண்ணுவீங்கன்னு நான் நம்புகிறேன். இந்த படத்தில் நடிச்சிருக்கிற இளைஞர்கள் அத்தனை பேரும் அவங்களுடைய எதிர்காலத்தை நோக்கி பார்த்து காத்துட்ருக்காங்க. கண்ணில் நிறைய கனவுகளோட. அந்த கனவுகள் எல்லாமே நிறைவேறணும் நான் கடவுளை வேண்டிக்கிறேன். அந்த இடத்துல நான் இருந்திருக்கேன். அந்த ஃபீலிங் என்னன்னு எனக்கு நல்லா தெரியும். ஐ விஷ் தம் ஆல் தி பெஸ்ட். மீக் ఫ్రమ్ టుమారో. ఓం నమః శివాయ. క్రికెట్ అభిమానులు కళ్లు కాయలు కాసేలు ఎదురుచూస్తున్న ఆ మహాసమరం రానే వచ్చింది. రేపు ఫిబ్రవరి 15 కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పిచ్పై బ్యాట్లకు బంతులకు మధ్య యుద్ధం జరగకముందే సోషల్ మీడియాలో అప్పుడే ఫ్యాన్స్ వార్ మొదలైపోయింది. అయితే ఈ మెగా ఫైట్ కు వరుణుడు విలన్గా మారబోతున్నాడా? అసలు వాతావరణ శాఖ రిపోర్ట్ ఏం చెప్తోంది? కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ చారిత్రాత్మక పోరుకు ఆతిథ్యమిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తుంటే పాక్ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతోంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ పవర్, పాక్ బౌలింగ్ అటాక్ మధ్య పోటీ హోరాహోరీగా ఉండనుంది. క్రికెట్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న అంశం వాతావరణం. రేపు కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మ్యాచ్ సమయానికి వర్షం పడే ఛాన్స్ 60 నుంచి 70% వరకు ఉందని నివేదికలు చెప్తున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే కనీసం 5 ఓవర్ల మ్యాచ్నైనా నిర్వహించేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే పాయింట్లను పంచుకోవాల్సి వస్తుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కు రిజర్వ్ డే ఉందా లేదా అన్నది ఐసీసీ ఇంకా స్పష్టం చేయాల్సింది. వర్షం పడకూడదని, 40 ఓవర్ల పూర్తి ఆటను ఆస్వాదించాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థనలు చేస్తున్నారు. ఏది ఏమైనా భారత్ పాక్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. మరి రేపు కొలంబోలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందో లేదో మరి.
అటు రాజకీయాలు ఇటు బడ్జెట్ వేడితో రాష్ట్రం అట్టడుగుతున్నా ప్రకృతి మాత్రం మనకు కొంత చల్లని కబురు చెప్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా మారింది. ఎండల తీవ్రత లేదు, అటు వర్షాలు ఇబ్బంది లేదు. రానున్న 3 రోజుల పాటు ఆకాశం నిర్మలంగా ఉండి ప్రజలకు ఎంతో హాయినిచ్చే వాతావరణం ఉండబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో టెంపరేచర్ 32 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళలో మరియు తెల్లవారుజామున వాతావరణం చల్లగా ఉండి పగటి వెచ్చగా ఉన్నప్పటికీ ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది. రానున్న 3 రోజుల పాటు ఆకాశం చాలా స్పష్టంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనివల్ల వారాంతం సెలవుల్లో బయట తిరిగే పర్యాటకులకు శుభకార్యాలు జరుపుకునే వారికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ప్రస్తుతం గాలిలో తేమ శాతం తక్కువగా ఉండి పొడి వాతావరణం నెలకొంది. దీనివల్ల ఫిబ్రవరి 2వ వారంలోనే వేసవి రాకం తలపిస్తున్న ఉష్ణోగ్రతల అదుపులోనే ఉండడం ఊరటనిచ్చే అంశం. ఒకవైపు పుల్వామా అమరుల స్మరణ, మరోవైపు ఏడుపాయల జాతర వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సందడిగా ఉన్న ఈ సమయంలో వాతావరణం కూడా అనుకూలించడం శుభపరిణామం. ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారికి ఇదే సరైన సమయం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొరపోరు ముగిసిన ఆగని వేట, మున్సిపల్ పీఠం కోసం మొదలైన రిసార్ట్ రాజకీయం. ఏపీ బడ్జెట్ 2026-27 సూపర్ 6 లక్ష్యంగా 3.46 లక్షల కోట్ల భారీ పద్దు. మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లిన అంతర్జాతీయ మార్కెట్లు. నాటి నాన్ రుద్రన్ వివాదం మళ్లీ మొదలు, 20 కోట్ల పరిహారం కోరుతూ తేనాండాల్ ఫిల్మ్స్ నోటీసులు. తెలుగు రాష్ట్రాల్లో హాయినిస్తున్న వాతావరణం, ఎండల తీవ్రత లేదు, వానల ఇబ్బంది అంతకన్నా లేదు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.